హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తన తండ్రి గదిలో దొరికిన డైరీ ద్వారా అంజలి తన కన్న కూతురు అని గుండె పగిలే నిజం తెలుసుకొని శివశంకర్ చెంప పగలగొట్టిన గీతాంజలి. అసలు ఏం జరగబోతుంది? నిజంగానే ఇదంతా జరగబోతుందా? తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అమ్మమ్మ గారు చెప్పిన మాటలు విని అంజలి అయితే ఇక నేను ఎక్కడికి వెళ్ళనని ఇక్కడే ఉంటానని చెప్తుంది. దాంతో ఇక రత్న గారు చాలా సంతోషపడి అంజలిని దగ్గరికి తీసుకుంటూ ఉంటారు. ఇంతలోనే ఉదయం అవుతుంది. ఉదయం కాగానే అంజలి పెరట్లో ఉన్న మొక్కలకి నీళ్లు పెడుతూ ఉంటుంది. అప్పుడే రాకీ అక్కడికి వచ్చి అంజలిని చూస్తూ ఉంటాడు. అంజలిని చూస్తూ రాకీ మనసులో బ్యాడ్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఎక్కడ ఈ బ్యూటీ మళ్ళీ నా చేతికి చిక్కకుండా పోతుందేమోనని అనుకున్నాను. థ్యాంక్ గాడ్, మళ్ళీ అటు తిరిగి ఇటు తిరిగి అంజలి మా ఇంటికే వచ్చింది. అంటే ఈ బ్యూటీ ఎప్పటికైనా నా సొంతం కావాల్సిందేనని, అందుకే నా చుట్టూ తిరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఇంకా లేట్ చేయడానికి వీల్లేదు. ఏదో కొత్త ఫార్ములాని యూజ్ చేసి అంజలిని నా ట్రాప్లో పడేలా చేసుకోవాలి అని రాకీ అయితే చెడుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అంజలి దగ్గరికి వెళ్ళి అంజలి అని బాధపడుతున్నట్టుగా నటిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇక అంజలి ఏంటండి, ఏం కావాలి అని అడగగానే అంజలి, నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పని అయింది అని అనగానే దేనికండి, ఏం జరిగింది అని అంటుంది. అదేంటి అంజలి, నిన్న అత్తయ్య నిన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేసింది. నువ్వు ఎక్కడికి వెళ్ళావో ఏమైపోయావో అని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అత్తయ్య గారు ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మని చెప్పినప్పుడు ఆపకుండా నేను తప్పు చేశాను అంజలి, ఐఎమ్ సారీ అని అనగానే ఈ అంజలి, పర్వాలేదండి, మీరు మాత్రం ఏం చేస్తారు అని అంజలి అంటూ ఉంటుంది. ఇక రాకీ, లేదంజలి, నేను చాలా పెద్ద తప్పు చేశాను. అప్పుడే అత్తయ్యని ఆపి ఉంటే నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయేదానివే కాదు అని అనగానే పర్వాలేదండి అని అంజలి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే రాకీ, చూడంజలి, ఇంట్లో నీకే అవసరం వచ్చినా కూడా నన్ను అడుగు, నీకు నేనున్నాను. కష్టమైనా ఏదైనా సరే నాతో షేర్ చేసుకో అంజలి, నీకోసం నేనున్నాను అని రాకీ చెప్తూ ఉంటే అంజలి చూస్తూ ఉంటుంది. అప్పుడే రాకీ, అదే అంజలి, ఇంట్లో నువ్వు ఏదైనా చెప్పుకోవడానికి ఇన్ని రోజులు తాతయ్య ఉండేవాడు. ఇప్పుడు తాతయ్య లేరు కదా, అందుకే తాతయ్యకి బదులా నీ కోసం నేనున్నానని చెప్తున్నాను. నీకు ఏ కష్టం వచ్చినా ఏ అవసరం వచ్చినా నాతో చెప్పంజలి అని అనగానే ఇక అంజలి, పర్వాలేదండి, నా కష్టాలని నా సమస్యలని నేను సాల్వ్ చేసుకోగలను అని అంజలి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అంజలి తనని పట్టించుకోకుండా మాట్లాడడంతో రాకీ అయితే చాలా చిరాకు పడతాడు. ఎన్ని ఫార్ములాలు యూజ్ చేసినా ఈ అంజలి మాత్రం నా ట్రాప్లో పడడం లేదు. డబ్బు, కేర్, ప్రేమ అన్నీ చూపించిన అంజలి మాత్రం నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ బ్యూటీని తొందరలోనే నా సొంతం చేసుకోవాలి. అలా చేసుకోవాలి అంటే కొత్త ఫార్ములాని యూజ్ చేస్తాను అని రాకీ అనుకుంటూ ఉంటాడు. అంజలి గదిలో కూర్చొని తన తల్లి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నా వల్ల అమ్మకి చాలా నష్టం జరిగింది, చాలా అవమానం జరిగింది.
అమ్మ ఎంతోమంది పేద పిల్లల కోసం చదువు చెప్పించాలి అని విద్యా సంస్థలు కట్టిస్తూ ఉంటే నేను దానికి అడ్డుపడ్డాను. నా వల్ల అమ్మకి అవమానం, బాధ, మనశ్శాంతి అన్నీ దూరమయ్యాయి. ఇదంతా నా వల్లే. కానీ ఏం చేసి నా తప్పుని సరిదిద్దుకోగలను అని అంజలి అయితే ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మనీష్ అటుగా వెళ్తూ అంజలిని చూస్తాడు. అంజలి ఏదో ఆలోచిస్తూ ఉండడం చూసి మనీష్ అంజలి దగ్గరికి వెళ్ళి, ఏంటి మేడం గారు, ఏ విషయం గురించో అంతలా సీరియస్గా ఆలోచిస్తున్నారు అని అనగానే ఇక అంజలి ఇంకెవరి గురించి, అమ్మ గురించి అని అంటుంది. మనీష్ షాక్ అయిపోయి, ఏంటి మీ అమ్మ గురించా, నీకు అమ్మ ఉందా అని అనగానే అంజలి తేరుకొని, అయ్యో అదేనండి, గీతాంజలి అమ్మగారి గురించి ఆలోచిస్తున్నాను అని అనగానే, అత్తయ్య గురించా, ఏం ఆలోచిస్తున్నావు? మళ్ళీ అత్తయ్య ఇంటికి వచ్చినప్పుడు అత్తయ్య ఏం గొడవ చేస్తుందో ఎలా ఫేస్ చేయాలా అని ఆలోచిస్తున్నావా అని అనగానే, లేదండి, నా వల్ల గీతాంజలి అమ్మగారికి చాలా నష్టం జరిగింది, అందుకే దాన్ని ఎలా పోగొట్టాలని ఆలోచిస్తున్నాను అని అనగానే మనీష్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అప్పుడే అంజలి, అవునండి, గీతాంజలి అమ్మగారు ఎంతోమంది పేద పిల్లలకి ఉచితంగా చదువు చెప్పడం కోసం ఇన్స్టిట్యూట్లు కట్టిస్తూ వచ్చారు. నేను అవేవి తెలుసుకోకుండా, అమ్మగారి గొప్పతనం గురించి తెలుసుకోకుండా నేను అమ్మగారిని అందరి ముందు అవమానించాను. నా వల్ల అమ్మగారికి చాలా బాధ, కష్టం కలిగాయి. అవి ఎలా పోగొట్టగలనా అని ఆలోచిస్తున్నాను అని అనగానే ఇక మనీష్, నేను అప్పుడే చెప్పాను కదా అంజలి, నువ్వు మీడియా ముందుకొచ్చి అత్తయ్యది ఏ తప్పు లేదని నువ్వు ఒప్పుకుంటే ఈ ప్రాబ్లం అప్పుడే సాల్వ్ అయిపోయేది అని అనగానే ఇక అంజలి చాలా సంతోషపడుతూ, అవును కదా, నేను మీడియా ముందుకొచ్చి అమ్మది ఏ తప్పు లేదని చెప్తే అమ్మకి పోయిన పరువు, గౌరవం, మర్యాద అన్నీ తిరిగొచ్చినట్టే అవుతుంది. మీరు చెప్పినట్టే నేను మీడియా ముందు అమ్మగారి గురించి చెప్తాను, అమ్మగారికి క్షమాపణలు కూడా చెప్తాను అని చెప్పడంతో ఇక మనీష్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంతకుముందు అంజలి ఎట్టి పరిస్థితుల్లో గీతాంజలి మేడంకి నేను సారీ చెప్పనంటే చెప్పనని గట్టిగా చెప్పిన మాటలు మనీష్కి గుర్తొస్తాయి. ఏంటంజలి, నువ్వేనా మాట్లాడేది? ఆ రోజు అత్తయ్యకి క్షమాపణలు చెప్పమంటే ససేమీరా చెప్పనని చెప్పావు, మరి ఇప్పుడేంటి నీ అంతటా నువ్వుగా అత్తయ్యకి సారీ చెప్తానంటున్నావు, అసలేంటి అని అనగానే ఇక అంజలి, ఎందుకంటే తను మా అమ్మగారే కదా, అమ్మకి కూతురు క్షమాపణ చెప్పడంలో తప్పేమీ లేదు. అయినా మా అమ్మ ఎంతోమంది అనాథలకి చదువు చెప్పిస్తుంది, అలాంటి అమ్మకి క్షమాపణలు చెప్తే తప్పేముంది అని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటంజలి, ఏం మాట్లాడవేంటి అని అనగానే, అదేనండి చెప్పాను కదా, గీతాంజలి అమ్మగారి గురించి నాకు సరిగ్గా తెలియక అమ్మగారిని బాధ పెట్టాను. కానీ అమ్మగారు ఎలాంటి వారో, ఎన్ని గొప్ప పనులు చేశారో నాకు ఈ మధ్య తెలిసాయి. అందుకే నా తప్పు తెలుసుకొని అంత గొప్ప మనిషికి క్షమాపణ చెప్పినా తప్పు లేదని అనిపించింది, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని అంజలి చెప్పగానే ఇక మనీష్ అయితే చాలా సంతోషపడతాడు. మంచి నిర్ణయం తీసుకున్నావు అంజలి, నువ్వు కానీ మీడియా ముందుకొచ్చి అత్తయ్యకి క్షమాపణలు చెప్పావంటే అత్తయ్య మైండ్ మొత్తం కూడా మారిపోతుంది. మా అత్తయ్య గురించి నీకు తెలియదు అంజలి, ఎవరినైనా నా వాళ్ళు అనుకుంది అంటే ప్రాణం పోయేంత వరకు వాళ్ళని వదిలిపెట్టదు. నువ్వు వచ్చి క్షమాపణలు చెప్తే మా అత్తయ్య కోపం పూర్తిగా తగ్గిపోతుంది, నీ సమస్య తీరేంత వరకు నువ్వు ఇక్కడే ఉండొచ్చు అని చెప్పగానే ఈ అంజలి అయితే అలాగేనండి, మీరు చెప్పినట్టే చేస్తాను అని అంజలి అంటుంది. ఇక ఇంతలోనే మరో పక్క గీత అయితే తన ఇంట్లో కూర్చొని ఆఫీస్ ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటుంది. ఇంతలోనే బాల్చందర్ అక్కడికి వచ్చి, గీతు ఫోన్
గీతు ఒకసారి న్యూస్ చూసావా అని అనగానే, ఏంటండి నాకు ఇప్పుడు టైం లేదు, నేను చాలా ఫైల్స్ స్టడీ చేయాలి అని అనగానే, గీతు అవన్నీ తర్వాత చూడొచ్చు, టీవీలో అంజలి కనిపిస్తుంది అని చెప్పగానే గీతాంజలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఆ అంజలి టీవీలో కనిపిస్తుందా అని అనగానే, రా చూద్దువు కానీ అని అంజలిని టీవీ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇక అంజలి అయితే ప్రెస్ మీట్లో మీడియా ముందు కూర్చుంటుంది. అంజలిని అక్కడ అలా చూసి గీతాంజలి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అప్పుడే ప్రెస్ మీట్లో యాంకర్ అడుగుతూ, చెప్పండి మీరు ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నారు అని అనగానే, ఇక అంజలి గీతాంజలి గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటుంది. నేను గీతాంజలి మేడం గారికి చాలా అన్యాయం చేశాను, నా వల్ల గీతాంజలి మేడం గారి పరువు పోయింది. నిజానికి చెప్పాలి అంటే ఇందులో మేడం గారిది ఎలాంటి తప్పు లేదు. నేనే మేడం గారి గురించి తెలుసుకోకుండా, తన గురించి అవగాహన లేకుండా మేడం గారిని అవమానించి మాట్లాడాను. మేడం గారు ఎంతోమంది అనాథ పిల్లలకి, పేద విద్యార్థులకి ఉచితంగా చదువు చెప్పించడం కోసం ఎన్నో గొప్ప గొప్ప ఇన్స్టిట్యూట్లు కట్టించారు. నేను అది తెలుసుకోకుండా 30 మంది అనాథ పిల్లల కోసం మేడం గారిని బాధ పెట్టాను. మేడం గారు కలలు కన్నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఆగిపోవడానికి నేనే కారణమయ్యాను. నా వల్ల గీతాంజలి మేడం గారికి జరిగిన నష్టానికి నేను ఏమీ చేయలేను. అందుకే మీడియా సమక్షంలో అందరి ముందు గీతాంజలి మేడంకి నేను క్షమాపణలు చెప్తున్నాను. మేడం గారిది ఎలాంటి తప్పు లేదు, తప్పంతా తెలిసి తెలియక నేనే చేశాను అని అంజలి చెప్పడంతో ఇక గీతాంజలి అయితే చాలా మనసులో సంతోషపడుతూ ఉంటుంది. బాలచందర్ కూడా సంతోషపడుతూ ఉంటాడు. ఇంతలోనే గీతాంజలికి మినిస్టర్ దగ్గర నుండి ఫోన్ వస్తుంది. ఇక బాలచందర్ అది చూసి, గీతు మినిస్టర్ గారు ఫోన్ చేస్తున్నారు అని చెప్పగానే ఇక గీతాంజలి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి సార్ అని అనగానే, గీతాంజలి గారు మళ్ళీ మీరంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నారు. మిమ్మల్ని అందరి ముందు బ్యాట్ చేసిన అమ్మాయితోనే ప్రెస్ ముందు క్షమాపణలు చెప్పించి మీ మీద పడ్డ బురదని మొత్తం కడిగేసుకున్నారు. అందుకే మీరు ఎంతగానో కలల కన్నా డ్రీమ్ ప్రాజెక్ట్కి మళ్ళీ పర్మిషన్ని గ్రాంటెడ్ చేస్తున్నాం. మీరు రేపటి నుండి పనులు మొదలు పెట్టుకోవచ్చు. కంగ్రాచులేషన్స్ గీతాంజలి గారు అని చెప్పగానే ఇక గీతాంజలి అయితే చాలా సంతోషపడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఫోన్ కట్ చేయగానే ఇక బాలచందర్, చూసావా గీతు, ఈ సమస్య ఎంత ఈజీగా సాల్వ్ అయిపోయిందో. అంజలి ఇప్పుడు తన తప్పు తెలుసుకుంది కాబట్టి పాపం ఆ అమ్మాయిని కూడా క్షమించే గీతు అని అనగానే, లేదు నెవర్, నేను ఆ అంజలిని ఎప్పటికీ క్షమించలేను అని అనగానే, అదేంటి గీతు అని అంటుంది. అవును, ఇంత జరగడానికి కారణం ఆ అంజలి. మా నాన్నగారి ఆరోగ్యం అంతలా క్షీణించడానికి కారణం ఆ అంజలి. ఒక రకంగా మా నాన్నగారు చనిపోవడానికి కారణం ఆ అంజలి. నాకు ఈ పేరు, ఈ పరువు, ఈ ఇన్స్టిట్యూట్ ఇదంతా కాదండి. నాకు మా నాన్న అంటే ప్రాణం. వీటన్నిటికంటే మా నాన్నే నాకెక్కువ. అలాంటి నాన్న ఆ అంజలి వల్ల దూరం అయ్యారు. అలాంటిది ఆ అంజలిని ఎలా క్షమిస్తాను? ఎప్పటికీ క్షమించను అని ఇక గీత అంటూ ఉంటే బాలచందర్ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే గీత, ఏమండి ఒక్కసారి మా ఇంటికి వెళ్ళొద్దామండి, అక్కడ అమ్మ అన్నయ్య నాన్న పోయిన బాధలో ఎంత బాధపడుతున్నారో ఏంటో ఒకసారి వెళ్ళి చూసొద్దాం అని అనగానే ఇక బాలచందర్, సరే గీతు పద వెళ్దాం అని గీతాంజలి బాలచందర్ ఇద్దరూ కూడా మనీష్ ఇంటికి బయలుదేరుతారు. వాళ్ళు ఇంట్లోకి వెళ్ళేసరికే అంజలి రత్నాకి సేవలు చేస్తూ, అమ్మమ్మగారు మీరు ట్యాబ్లెట్ వేసుకునే టైం అయింది, వేసుకోండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది.
రత్న వద్దని చెప్పినా కూడా వేసుకోవాల్సిందే అమ్మమ్మ గారు అని రత్న చేత బలవంతంగా మెడిసిన్ వేయిస్తూ ఉంటే అప్పుడే గీతాంజలి బాలచందర్ అక్కడికి వస్తారు. మళ్ళీ అంజలి ఇంట్లో ఉండడం చూసి ఇక గీతాంజలి బాలచందర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. గీతాంజలి అయితే కోపంగా అంజలిని చూస్తూ ఉంటుంది. గీతాంజలి బాలచందర్ ఇంటికి రావడం రత్న అంజలి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అప్పుడే మనీష్ అక్కడికి వస్తాడు. గీతాంజలి అంజలిని చూడడం చూసి మనీష్ షాక్ అయిపోతారు. ఇక మనసులో ఇప్పుడేం చేయాలి? అత్తయ్యకి అంజలి మీద కోపం పోయింటుందా, లేకపోతే ఇంకా ఆ కోపం అలాగే ఉందా? మళ్ళీ అంజలిని ఇంటికి ఎందుకు తీసుకొచ్చారంటే ఏం సమాధానం చెప్పాలి అని మనీష్ అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే అత్తయ్య, మీరా, రండి అత్తయ్య, రండి మావయ్య అని అంటూ ఉంటే ఇక గీతాంజలి, రే మనీష్, ఏంట్రా ఈ అత్తయ్యని నువ్వు ఒక్కసారే మోసం చేసావనుకున్నాను, కానీ పదే పదే అదే పనిగా నన్ను చీట్ చేస్తావనుకోలేదు. ఆ రోజు మన కుటుంబానికి ఇంత నష్టం జరగడానికి కారణమైన ఈ అంజలిని ఇంట్లో నుండి గెంటేస్తే మళ్ళీ తనని ఎందుకు ఇంట్లోకి తీసుకొచ్చావు అని అడగగానే అప్పుడే రత్న, ఇందులో వాడు తప్పేం లేదమ్మా, నేనే అంజలిని ఇంటికి తీసుకురమ్మని చెప్పాను అని అనగానే ఇక అంజలి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా, ఇన్ని రోజులు నాన్న అంజలికి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఇప్పుడు నువ్వు కూడా ఆ అంజలికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని అనగానే ఇక రత్న, ఎందుకంటే అంజలి నీ కన్న కూతురు కాబట్టి, ఎప్పటికైనా అంజలి నీ ఒడికి చేరాల్సిన నీ బిడ్డ కాబట్టి అని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే రత్న, చూడమ్మా, అంజలి బాధ్యత మీ నాన్నగారు నాకు అప్పగించారు. అంజలికి వచ్చిన కష్టం తీరేంత వరకు తను ఇక్కడే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదమ్మా అని అనగానే ఇక గీతాంజలి కోపంగా చూస్తూ ఉంటుంది. గీతాంజలి అంజలి దగ్గరికి వెళ్ళి, చూడు, నువ్వు ఇంత చేసినా కూడా నేను నిన్ను ఎందుకు క్షమిస్తున్నానో తెలుసా? మా అమ్మని కంటికి రెప్పలా చూసుకుంటున్నావు. మా నాన్న పోయిన బాధలో ఉన్న మా అమ్మని దగ్గరుండి అన్ని సేవలు చేస్తూ బాగా చూసుకుంటున్నావు. అందుకే నిన్ను ఏమీ అనలేకపోతున్నాను. ఇంకొకసారి నీ వల్ల ఈ ఇంటికి కానీ నాకు కానీ ఎలాంటి కష్టం నష్టం జరిగినా చూస్తూ ఊరుకోను అని గీతాంజలి చెప్పగానే అంజలి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే బాలచందర్, గీతు, ఎందుకు పాపం ఆ అమ్మాయిని ఇంకా బాధ పెడతావు అని అనగానే, లేదండి, నా మనసు ఎంత బాధపడుతుందో మీకేం అర్థమవుతుంది? ఎప్పుడు ఇంటికి వచ్చేసరికి మా నాన్న ఎప్పుడు నవ్వుతూ నాకు ఎదురొచ్చేవారు. అలాంటి మా నాన్నని చూస్తే నేను అన్ని కష్టాలు మర్చిపోయేదాన్ని. ఈరోజు నాన్న ఇక్కడ లేడంటే దానికి కారణం ఇదిగో ఈ అంజలి ఇంటికి వచ్చినప్పటి నుండే నాన్నగారి ఆరోగ్యం పాడైపోయింది. చివరికి ఆయనే లేకుండా పోయారు అని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే రత్న, అమ్మ గీత, ఊరుకోమ్మా అని అంటూ ఉంటే, అమ్మ నేనొక్కసారి నాన్న గదిలోకి వెళ్ళాలమ్మా, నాన్న గదిలో పడుకుంటే నాన్న ఒడిలో పడుకున్నట్లు నాకు అనిపిస్తుంది, ఈ బరువు అంతా దిగిపోతుంది అని అనగానే, అలాగేనమ్మా అని రత్న అంటుంది. ఇక గీత అయితే తన తండ్రి గదిలోకి వెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూసేసరికి గదిలో రాజారాం పెట్టుకున్న వస్తువులన్నీ కూడా చూసి చాలా ఎమోషనల్ అయిపోతుంది. అక్కడే రాజారాం పడుకునే బెడ్ దగ్గర టేబుల్ పైన తన కూతురు తను కలిసి దిగిన ఫోటో ఉండడం చూసి గీతు అయితే చాలా ఎమోషనల్ అయిపోతుంది. నాన్న, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా అని ఏడుస్తూ ఉంటుంది. ఇక అలా గీతు గదంతా చూస్తూ ఉంటే అక్కడే రాజారాం రోజు రాసుకునే డైరీ కనిపిస్తుంది. ఆ డైరీ చూసి గీతాంజలి అయితే, మా నాన్నకి డైరీ రాసే అలవాటు ఉంది కదా అని ఆ డైరీని చేతుల్లోకి తీసుకొని ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది. అలా చదువుతూ ఉండగా
గీతాంజలి డెలివరీ అయినప్పటి రోజు గురించి కూడా రాజారావు అందులో రాసుకుని ఉంటాడు. ఇక అందులో తనకు పుట్టిన బిడ్డ బ్రతికే ఉన్నా కూడా పురిట్లోనే చనిపోయిందని అబద్ధం చెప్పి ఆ బిడ్డని అనాథాశ్రమంలో చేర్పించారని రాసి ఉండడం చూసి గీతు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలా చివరి వరకు చూస్తూ ఉండగా అంజలియే గీతాంజలి కన్న బిడ్డ అని, అందుకే ఆశ్రమం నుండి తీసుకొచ్చానని రాజారావు రాసుకున్న విషయాలు మొత్తం కూడా గీతాంజలి చదివి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అంజలే తన మొదటి కన్న బిడ్డ అని తెలుసుకున్న గీతు ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతుంది. ఆ డైరీని అక్కడే పడేసి ఒక్కసారిగా అంజలిని గుర్తు చేసుకొని చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఆ రోజు డెలివరీ జరిగిన రోజు డాక్టర్ చేత నీ బిడ్డ చనిపోయిందని చెప్పించిన మాటలన్నీ కూడా గీతాంజలికి గుర్తొచ్చి చాలా ఎమోషనల్ అయిపోతుంది. తన బిడ్డని తనకి దూరం చేసిన తన అన్న మీద పట్టరాని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక కోపంగా శివశంకర్ని కలవడం కోసం అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉంటుంది. ఇక శివశంకర్ మేడ మీద ఉండడం చూసి గీతాంజలి శివశంకర్ దగ్గరికి వెళ్తుంది. గీతాంజలి అక్కడికి రావడం చూసి శివశంకర్ అమ్మ గీత నువ్వా, ఎప్పుడొచ్చావమ్మా అని అడుగుతూ ఉంటే గీతాంజలి శివశంకర్ వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. అది గమనించిన శివశంకర్ ఏంటమ్మా అలా ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటే ఇక గీతాంజలి అన్నయ్య నిన్నొక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పు అని అనగానే చెప్పమ్మా అని అంటాడు. ఇక గీతాంజలి అన్నయ్య నాకు పుట్టిన మొదటి బిడ్డ నిజంగానే చనిపోయిందా అని అనగానే శివశంకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అదేంటమ్మా, ఆ రోజు డాక్టరే చెప్పింది కదా నీకు పుట్టిన బిడ్డ చనిపోయిందని, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అని అనగానే ఇక గీతాంజలి లేదు నా బిడ్డ చనిపోలేదు, మీరే నా బిడ్డని పురిట్లో నుండి దూరం చేసి అనాథాశ్రమంలో చేర్పించారు, నా బిడ్డని నాకు దూరం చేశారు అని గీతాంజలి అయితే కోపంగా మాట్లాడుతూ ఉంటే శివశంకర్ షాక్ అయిపోతారు. లేదమ్మా, ఎవరు నీకు ఇదంతా చెప్పారు, నీ బిడ్డ నిజంగానే చనిపోయింది అని అనగానే ఇక గీతాంజలికి చాలా కోపం వస్తుంది. ఒక్కసారిగా శివశంకర్ చంప పగలగొడుతుంది. ఇంకొకసారి నా బిడ్డ చనిపోయిందని చెప్తే ఏం చేస్తానో నాకే తెలీదు, ఎంత పాపం చేశావు, నా బిడ్డని నాకు దూరం చేసి అనాథలా పెరిగేలా చేస్తావా అని గీతాంజలి అయితే శివశంకర్ని నిలదీస్తూ ఉంటుంది. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.